హాయ్, ఈరోజు ఉల్వచారు పెడదాం అనుకుంటున్నా అండి. చాలా రోజులకి ఉల్వచారు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి అక్కడ మనం వీడియోలో చూసినట్లయితే ఆనియన్స్ ఇట్లా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఆనియన్స్, నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, మనకు అక్కడ ఉల్వలు చూపించిన కదా నేను, అట్లా ఉల్వలు ఉడకబెట్టి పక్కన పెట్టి అట్లా చింతపండు రసం పక్కన పెట్టుకోవాలి. ఆ ఉల్వచారుది ఆ రసం కూడా అట్లా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ రెడీగా పెట్టుకొని కడాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాని మీద 2 స్పూన్స్, నేను ఆయిల్ చాలా తక్కువ వాడతానండి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా నేను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించినాను కదా, అవన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా కడాయి పెట్టి దాని మీద ఆయిల్ వేసేసినాం. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎందుకంటే ఎండుమిర్చి కొంచెం అట్లా వేగితే కొంచెం బాగుంటుంది కాబట్టి పోపు దినుసుల కంటే ముందు ఎండుమిర్చి వేసిన, ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసిన. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఇది కరివేపాకు వేసుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకొని అది మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఎంతసేపటికి పోపు మంచిగా రెడ్డిష్ అయితేనే మనకు పచ్చివాసన లేకుండా బాగుంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది పోపు వేగుతుందండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటితో పాటు మనం ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, పొడవుగా మనం ఉప్మాకి ఎలా తరిగి పెట్టుకుంటాం అదేవిధంగా దీనికి కూడా తరిగి పెట్టుకున్నది మీకు ఫస్ట్ చూపించాను కదా నేను. సో అలాగే తరిగి పెట్టుకొని పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్ నెక్స్ట్ వేసుకోవాలి. అవి మంచిగా ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనకి ఇది ఒక చిన్న చిట్కా కూడా. మనం ఏ కర్రీస్ వేసుకున్నా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుంది అనమాట. నెక్స్ట్ మీరు అక్కడ చూసినట్లయితే పసుపు యాడ్ చేసినాం. ఆడ మేము ఏం దంచుతున్నామంటే 2 ఇలాచీలు, లవంగా, దాల్చిన చెక్క అవి దంచుతున్నాం అనమాట. ఎందుకంటే అది వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది అనమాట ఉల్వచారు. సో దానికన్నా అవి దంచి అది అవుతుంటేనే, ఆ ప్రాసెస్ అవుతుంటేనే నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్లోనే ఆ పోపులోనే కారం యాడ్ చేసుకోవాలి. కారంని కొంచెం కారం కూడా పచ్చివాసన రాకుండా వేపాలన్నమాట. కొంచెం వేగేలోపు మళ్ళీ నేను పక్కకు అవి దంచుకుంటూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఉల్వలు ఉడకబెట్టిన తర్వాత నెక్స్ట్ దాని వాటర్ వస్తుంది కదా, దాంతోనే మనం ఉల్వచారు చేసేది. ఆ వాటర్ని ఇట్లా ఆ పోపులో ఈ విధంగా పోసుకోవాలి మనం. ఇదే అన్నమాట ఉల్వల నుంచి వచ్చిన వాటరే ఉల్వచారు అంటారు. ఆ వాటర్ని మనం ఆ పోపులో వేసుకొని దాన్ని కాసేపు ఒక 6 minutes అట్లా మరలి, దాంతోపాటు చింతపండు రసం కూడా వేసుకోవాలి. 2 సేమ్ టైంలో మరలుతుంది. ఒకసారి అది మరలిన తర్వాత ఇది వేయడం అట్లా అవసరం లేదు. మనకి ఉల్వచారు నుంచి వచ్చిన వాటరు, చింతపండు వాటర్, ఆ 2 వాటర్ కలిపి మనకి ఒక 5 to 6 minutes బాయిల్ అవుతుంటుంది. అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వకముందే మనం ముందు దాల్చిన చెక్క అవి పౌడర్ కొట్టుకున్నాం కదా, ఆ 3 ఇంగ్రీడియంట్స్, ఒకటి దాల్చిన చెక్క, ఇప్పుడు మనం అక్కడ చూసినట్లయితే ధనియా పౌడర్ కూడా వేస్తున్నాం. ధనియా పౌడరు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ ఇవన్నీ పౌడర్ చేసేసుకొని అందులో వేస్తున్నాం. అది మరలడానికి రెడీగా ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఉల్వచారు. అది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. 2 సేమ్ టైంలో మరలుతుంది. ఇంకా చింతపండు వాటర్ ఒకటి, ఉల్వచారు ఆ వాటర్ 2 కలిపి బాయిల్ చేసుకుందాం మనం. ఇప్పుడు అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా, అవన్నీ మంచిగా బాగా మరలాలన్నమాట. మరలితేనే మనకి మంచిగా చారు బాగా టేస్ట్ వస్తుందండి. చూడండి ఇట్లా మరలించుకోవాలన్నమాట మనం.
మధ్యలో ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేస్తాం. ఫస్ట్ మనం ఆనియన్లో వేసుకున్నాం కదా, అప్పుడు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం సరిపోలేదు అనుకుంటే ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు మాత్రం తగినంత వేసుకోండి, మేము కొంచెం తక్కువనే తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువనే వేస్తాను అనమాట. ఇవాళ రేపు సాల్ట్ తక్కువ తింటారు కదా, కాకపోతే మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి, దాన్ని ఏం లేదు. చూడండి, మనకు మీరు చూసినట్లయితే చారు ఇట్లా మంచిగా మరలుతుంది బాగా. ఎంత ఒక 5 to 6 minutes మరలడానికి టైం, అది కాగడానికి టైం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ 5 to 6 minutes బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. చారు ఎప్పుడైతే మరలుతుందో అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇదే ఉల్వ చారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఉల్వలను మిక్సీ బట్టి అందులో వేస్తారు. అది నేను మీకు నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తానండి. ఇప్పుడైతే మనం ఈ ఫ్లేవర్లో ఈ టేస్ట్లో చూసుకుందాం. కొంచెం సేపు ఇంకా చెప్పాను కదా, ఒక 7 minutes వరకు నేను బాగా మరలిచ్చినాను అనమాట. మీకు కూడా చూపిస్తున్నా ఎట్లా మరలాలి అంటే, కొంచెం సేపు మనం ఆ 7 minutes మర్చిపోవాలన్నమాట. చూడండి ఎంత బాగా అయిందో చారు. ఒకసారి మళ్ళీ సాల్ట్, కారం అంటే దీంట్లో అంత పెద్దగా పట్టదండి, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసుకున్నాం, పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాం, మళ్ళీ ఎండు కారం కూడా వేసుకున్నాము. ఇంకా కొంచెం ఘాటు అనేది, ఆ ఘాటు కంపల్సరీ వేయాలండి. ఆ ఘాటు తగిలితేనే మనకి ఉలవచారు టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అయిపోయిందండి, బంద్ చేసాము, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము. చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో మనకి ఉలవచారు. అయితే కొంతమంది మా ఫ్రెండ్స్, నాకు కొంచెం చిన్న సర్జరీ అయిందండి, ఫ్రెండ్స్ చూడడానికి వచ్చిర్రు అనమాట. అందుకని ఉల్వచారన్న పెడదాం, నేను ఎట్లా మీ ముందుకు రాలేకపోతున్నాను కదా, ఇదన్నా పెడదామని ఫ్రెండ్సే చేసిర్రు అనమాట. మా మమ్మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసిర్రు. మా ఫ్రెండ్స్ని టేస్ట్ చేయమని చెప్పాను, తనే టేస్ట్ చేస్తుంది, మీకు చూపిస్తాను. రైస్ కూడా ప్రిపేర్ చేసేసినాం. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మనకు చెప్తా అన్నదాక చూద్దాము ఒకసారి. తను ఆల్రెడీ తిన్నది చాలా బాగుంది అని అన్నదన్నమాట. ఇంకా నాకు సర్జరీ అయింది కాబట్టి రోజు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారనమాట, నన్ను చూడడానికి, పలకరియడానికి, మాట్లాడడానికి. అట్లా రోజు ఇంకా నేను అందుకనే ఈ మధ్య ఈ 1 month నుంచి అందుకే వీడియోలు పెట్టలేకపోతున్నా. కనీసం ఇదన్నా పెడదామని మొన్న ఫ్రెండ్స్ వచ్చిన రోజు చేసినాం అనమాట. మమ్మీ చేసింది, మమ్మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసిరు. చూడండి అక్కడ టేస్ట్ చేస్తుంది, చాలా బాగుందని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉల్వచారు నచ్చినట్లయితే చేసుకోండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.